ప్రార్థన చేద్దాం మనమందరం కలిసి. ఈ సమయంలో మొట్టమొదటిగా మన దోషాలు, మన కుటుంబీకుల దోషాలు, సమాజ బిడ్డల దోషాలు ఒప్పుకుంటూ ప్రభువుని అర్థిద్దాం. యోబు తన బిడ్డల కొరకు ప్రతిదినం కూడా బలి అర్పణ చేశాడట. ఎక్కడ కూడా దేవుడి ఉగ్రత తన బిడ్డల మీదకి రాకుండా. ఈరోజు మనం బలి అర్పణ కాదు కానీ ప్రార్థన చేద్దాం. దేవా, మొదటిగా నా దోషాలు క్షమించండి. తెలిసి తెలియక మేము చేసిన ప్రతి పాపమును మన్నించండి నా తండ్రి. నీ రక్తము చేత కడిగి పరిశుద్ధపరచండి. యెషయా అపవిత్రుడని తలంచినప్పుడు అగ్ని తీసుకొచ్చి పెదవులను కాల్చి పవిత్రపరిచిన దేవుడుగా నువ్వు ఉన్నావు. ఈరోజు అపవిత్రమైన మాటలు మాట్లాడిన మా నోటిని మీ పరిశుద్ధ అగ్ని చేత కాల్చండి అయ్యా. మా హృదయాన్ని మీరు సరిచేయండి ప్రభువా. మా పాపములు మీరు క్షమించండి అయ్యా. నీవు కోపకి ఇస్తే మేము ఎక్కడికి వెళ్ళగలుగుతాం ప్రభువా. కనికరించండి. మా కుటుంబీకుల దోషాలు క్షమించండి. మా కన్నబిడ్డల దోషాలు క్షమించండి ప్రభువా. కుటుంబంలో ఉన్న ప్రతి ఒక్కరి దోషాలు మీ కృప ద్వారా కనికరించి తుడిచివేయండి ప్రభువా. నీ కనికరాన్ని రానివ్వమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. మా సంఘస్థుల పాపాలు క్షమించు. దైవ విజనుల అపరాధాలు క్షమించు. దానియేలు ప్రార్థించినట్లుగా, నేను భక్తులు ప్రార్థించినట్లుగా దేశ ప్రజల పాపాలు తమ పాపాలకు ఒప్పుకున్నట్లుగా ఒప్పుకొనుచున్నామయ్యా. ముఖ్యంగా మా దేశ ప్రజల పాపాలు క్షమించండి. తెలిసి తెలియక ఎన్నో మార్లు నిన్ను గాయపరుస్తున్నారు, ఎన్నో రీతిలో నిన్ను దుఃఖపెడుతూ ఉన్నారు. దయతో క్షమించండి అయ్యా. నిన్నవే ప్రజలను క్షమించి ఉగ్రత నుంచి మల్లుకున్నట్లుగా మా దేశం మీద మేము ఉగ్రత నుంచి మల్లుకోండి అయ్యా. మా దేశాన్ని కనికరించండి అయ్యా. మా దేశ ప్రజలను మీరు క్షమించండి అయ్యా. వారిని మీరు దర్శించండి అయ్యా. నిన్నవే ప్రజల్లో మారు మనసు కలిగించినట్లుగా కలిగించమని ప్రార్థన చేస్తున్నాం. మా ఇరుగు పొరుగు సమాజంలో ఉన్న ప్రతి ఒక్కరి దోషాలు క్షమించు. మా నాయకుల దోషాలు క్షమించండి అయ్యా. రాజకీయ నాయకులే కావచ్చు, ఆత్మీయ నాయకులే కావచ్చు, ప్రతి నాయకుని అపరాధాలు క్షమించు. నీ రక్తము చేత కడగండి. చేస్తున్న ప్రతి ప్రార్థన పరిశుద్ధపరచబడి నేరుగా నీ సన్నిధికి చేరే కృపద ఇచ్చేయండి. మా అపరాధాలు అడ్డును తొలగించండి అయ్యా. మీ క్షమాపణతో ప్రభువా ఈరోజు మమ్మల్ని మీరు చేర్చుకోమని ప్రార్థన చేస్తూ, అలాగే మా జీవితంలో మీరు జరిగించిన కార్యాలను బట్టి కృతజ్ఞతలు. మమ్మల్ని రక్షించారు, మాకే ప్రాణం ఇచ్చారు, ఇంతవరకు నీకు కృపతో కాపాడారు, ఏది తక్కువ కాకుండా పోషించారు, సమాజంలో ఘనమైన స్థితిలో మీరు ఉంచారు. ఎన్నో ఆపత్కాలాలలో నీకు మొరపెట్టుకున్నప్పుడు మా ప్రార్థనలు ఆలకించారు, మా దుఃఖాన్ని తొలగించారు, ఒంటరితనంలో మాకు తోడుగా ఉన్నారు. నేనున్నానని నాకు ధైర్యం చెప్పారు ప్రభువా. నీవు లేకపోతే మాకు మనుగడ ఎక్కడ? ఇంతవరకు మమ్మల్ని క్షేమంగా కాపాడినందుకు స్తోత్రాలు. మా జీవితంలో జరిగించిన ప్రతి మేలును బట్టి వందనాలు, కృతజ్ఞతలు చెల్లిస్తూ యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామములో అడిగి ప్రార్థించి పొందుకొని ఉన్నాము మా తండ్రి. చెప్తాం అందరం ఆమేన్. మన అపరాధాలు క్షమించిన దేవునికి స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. మన ప్రార్థనలు ఆలకించి ఆత్మను రక్షిస్తున్న దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. స్తోత్రం, 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 స్తోత్రం. దేవుడు ఈ రోజు వారిని దర్శిస్తున్నందుకు స్తోత్రాలు చెల్లిద్దాం. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. మన కుటుంబ సభ్యులను, రక్త సంబంధికులను, స్నేహితులను దేవుడు మారుస్తున్నందుకు స్తోత్రాలు చెల్లిద్దాం. స్తోత్రం ప్రభువా, స్తోత్రం, 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 స్తోత్రం. మూడవదిగా అందరి ఆరోగ్యం కోసం ప్రార్థన చేద్దాం. ఈరోజు రోగాలు ఎక్కువైపోయాయి, హాస్పిటల్ పెరుగుతూ ఉన్నాయి, చాలా సంతోషం. కానీ హాస్పిటల్స్తో పాటు రోగులు కూడా పెరుగుతూ ఉన్నారు. ఎన్నో రకాల జబ్బులు, ప్రజలు బాధించబడుతూ ఉన్నారు. అయితే మన దేవుడు అంటాడు, నిన్ను స్వస్థపరిచే యెహోవాను నేనే, అడుగుడి మీకు ఇవ్వబడును. అది ఆరోగ్యమైన, ఆర్థిక స్థితి అయినా, ఆత్మీయత అయినా, పరిశుద్ధాత్మ ఏదైనా సరే నన్ను అడగండి అని ప్రభువు అన్నాడు. కనుక ఆ మాటను ఎత్తిపట్టి అందరి ఆరోగ్యం కోసం, ఇంకా మీ కుటుంబ సభ్యులు ఎవరికైనా ఆరోగ్యం బాగలేకపోతే వారిని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. ఒకవేళ మీకు ఆరోగ్యం బాగలేకపోతే, మీకు ఎక్కడైతే బాగలేదో, ఏ భాగంలో అయితే మీకు బాధ కలుగుతుందో అక్కడ దేహం మీద మీ చేయి పెట్టుకోండి. మీ బిడ్డలకు బాగలేకపోతే వారి మీద మీ చేయి ఉంచండి. దైవజనులంగా తెల్లవారుజామున ప్రార్థిస్తూ ఉన్నాం, మీరందరూ కలిసి ప్రార్థిస్తున్నారు. ఖచ్చితంగా దేవుడు గొప్ప కార్యాలు జరిగిస్తాడు. ప్రార్థన చేద్దాం. ప్రేమ కలిగిన మా తండ్రి, మహాపరిశుద్ధులకు దేవా నీకు స్తోత్రాలు, కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం. దేవా మొదటిగా నీ పాదాలు పట్టుకుంటున్నానయ్యా, జ్ఞాపకం చేసుకోండి. ప్రతి విధమైన రోగం మీద మీకు అధికారం ఉంది. కనికరపడి అనేక మందిని బాగు చేసిన దేవుడుగా నువ్వు ఉన్నావు. దావీదు కుమారుడా మమ్మల్ని దాటిపోతావా అని అడిగినందుకు ఆగి స్వస్థపరిచి కనులిచ్చి వెళ్ళిన దేవుడవయ్యా. లాజరును మరణించిన వాడిని సైతం మృతుడిని సజీవుడిగా లేపిన దేవుడవు ప్రభువా. అనేక మంది జీవితాల్లో మార్పు లేని జీవితాలను
మార్చి మారాను మధురంగా మార్చిన దేవుడవు ప్రభువా, ఈ రోజు నీ బిడ్డల కొరకు ప్రార్థిస్తుండగా సహాయం చేయండి. ప్రతి విధమైన క్యాన్సర్ని మీరు తొలగించండి అయ్యా. హిజ్కియా జీవితంలో గొప్ప కార్యాలు జరిగించినట్లుగా క్యాన్సర్ రోగుల పట్ల మీ కార్యములు జరుగును గాక. క్యాన్సర్ కణాలు యేసు నామములో కాలిపోగును గాక. ఎన్నడూ ఎవరికి ప్రభువా క్యాన్సర్ రాకుండా సహాయం చేయండి. ఇప్పటికే దాని ద్వారా బాధపడుతున్న వారు వైద్యం పొందుతున్నారు విషయంలో మీ కార్యం జరిగించు. మంచిగా వైద్యం సెట్ అయ్యే కృప దయచేయండి. రిపోర్ట్లు మారి సాక్ష్యాలతో వారు తిరిగి వచ్చుదురు గాక. క్యాన్సర్లు ఎన్ని రకాల క్యాన్సర్లు ఉన్నాయో ఆ క్యాన్సర్లు మాకు పెద్దవి గాని మీకు పెద్దవి కాదు ప్రభువా. డాక్టర్లకు అసాధ్యమేమో గాని నీకు సాధ్యమే గనుక యేసు నామములో వారు స్వస్థత పొందుకొనుదురు గాక. గొప్ప కార్యాలు జరిగించండి. అలాగే ఈ రోజుల్లో ప్రభువా చిన్నపిల్లలు సైతం షుగర్ బీపీలతో ప్రభువా బాధపడుతున్నారు. షుగర్ బీపీ యేసు నామములో నార్మల్కి వచ్చును గాక. అయినా వారి దేహంలో ఉన్న ప్రతి బలహీనత యేసు నామములో తొలగిపోవును గాక. విశ్వాసంలో కూడా వారిని బలపరచండి ప్రభువా. అలాగే కిడ్నీ సమస్యలు మీరు జ్ఞాపకం చేసుకోండి. కిడ్నీల బలహీనత ఎంతమంది ఉన్నారో ప్రభువా యేసు నామములో బలహీనతలని తొలగిపోవును గాక. గాయపడిన హస్తాన్ని ఒక్కసారి వారి దేహం మీదకి మీరు రానివ్వండి ప్రభువా. యేసు నామములో 7 దినాల్లో వారు స్వస్థత పొంది సాక్ష్యం ఇచ్చుదురు గాక. ఎలాంటి బలహీనత యేసు నామములో తొలగిపోవాలి ప్రభువా. లివర్ సంబంధితమైన వ్యాధులు జ్ఞాపకం చేసుకోండి. ఆయన కనుల సమస్యను జ్ఞాపకం చేసుకోండి. నోరు ముక్కు సమస్యలను జ్ఞాపకం చేసుకోండి అయ్యా. యేసు నామములో ఈ సమస్యలన్నీ తొలగిపోవును గాక. రోగాలన్నీ తొలగిపోవును గాక. ఈ తెగుళ్ళన్నీ ఆగిపోవును గాక. ఆయన పొట్టలో దేహంలో గడ్డలు ఉన్న వారి కొరకు ప్రార్థన చేస్తున్నాం. ఆ గడ్డలన్నీ యేసు నామములో తొలగిపోవును గాక. ఇది వరకు ఎంతమంది జీవితాల్లో నువ్వు కార్యం చేసావయ్యా. గడ్డలను మాయం చేసిన దేవుడుగా నువ్వు ఉన్నావు, తొలగించిన దేవుడుగా నువ్వు ఉన్నావు గనుక అవి ఎలాంటి గడ్డలని యేసు నామములో తొలగిపోవును గాక. అలాగే నాయన పుట్టు గుడ్డి మూగ చెవిటి వారిగా ఉన్న వారి కొరకు ప్రార్థన చేస్తున్నాం. అయినా వారి బాధ ఎవరికి చెప్పుకోలేనిది ప్రభువా. దయచేసి వారి పట్ల మీ కార్యాలు జరిగించండి. గుడ్డి వారికి చూపునివ్వండి, మూగ వారికి నోరునివ్వండి ప్రభువా. చెవిటి వారికి వినికిడి శక్తి దయచేయండి. వారికి ఏది తక్కువ కాకుండా పోషించండి. వారి మీదకి మీ కనికరం రానివ్వండి ప్రభువా. వారి జీవితాలు సమాజంలో ఆశీర్వదించబడును గాక. వారు చేస్తున్న పని పాటలు మీరు తోడై ఉండుదురు గాక. అలాగే బ్రెయిన్ సమస్యల కొరకు ప్రార్థన చేస్తున్నాం. ఎంతమంది బ్రెయిన్ సమస్యలతో ఇబ్బంది పడుతున్నారు, మైగ్రేన్ తలనొప్పితో ఇబ్బంది పడుతున్నారు, బ్రెయిన్ లో బ్లడ్ క్లాట్ అయ్యి ఇబ్బంది పడుతున్నారు, నరాలు వీక్ అయ్యి ఎంతమంది ఇబ్బంది పడుతున్నారు. యేసు నామములో ఆ బలహీనతలన్నీ తొలగిపోవును గాక. మెదడు సంబంధితమైన వ్యాధులన్నీ యేసు నామములో ఈ 7 రోజుల్లో తొలగిపోయి వారందరూ సాక్ష్యం ఇచ్చుదురు గాక. అంగవైకల్యం ఉన్న వారి కొరకు ప్రార్థిస్తున్నాం. ఎంతో మందికి ప్రభువా నువ్వు అంగవైకల్యాన్ని తొలగించిన దేవుడుగా నువ్వు ఉన్నావు గనుక దయచేసి వారందరి జీవితంలో నీ కార్యాలు జరిగించు. వారికి మీరు తోడుగా ఉండండి, వారిని మీరు ఆదరించండి, పోషించండి తండ్రి. అలాగే టీబీ, థైరాయిడ్, ఆస్తమా, నిమ్ముగల రోగుల కొరకు ప్రార్థన చేస్తున్నామయ్యా. ఆ రోగములన్నీ యేసు నామములో తొలగిపోవును గాక. చిన్న బిడ్డల్లో నుంచి ముసలివారి వరకు ఎలాంటి బలహీనతలు ఉన్న థైరాయిడ్ లేడీస్ లో జెంట్స్ లో అనేక మంది బాధించబడుతున్నారు. యేసు నామములో అదంతా తొలగిపోవును గాక. నీ గాయపడిన హస్తం వారి మీదకి వచ్చును గాక. గొప్ప కార్యాలు జరిగించండి నా తండ్రి. అలాగే పిల్లలు లేక ఇబ్బంది పడుతున్న వారిని జ్ఞాపకం చేసుకోండి. వివాహమై సంవత్సరాలు అవుతున్నా గొడ్రాలుగా పిలువబడుతున్నారయ్యా. పిల్లలు లేక బాధపడుతున్నారయ్యా. హన్నాను దర్శించావు కదా, రాహేలును కరుణించావు కదా, నీ బిడ్డలను కూడా మీరు కరుణించండి అయ్యా. యేసు నామములో గర్భదోషాలు తొలగిపోవును గాక. పిల్లలు సంతానము వారికి కలుగును గాక. సంతానము పొంది మరలా వాళ్ళు సాక్ష్యం ఇచ్చుదురు గాక. జ్ఞాపకం చేసుకోండి. గర్భ బలహీనతలు తొలగించండి, గర్భసంచి బలహీనతలు తొలగించండి ప్రభువా. ముఖ్యంగా చిన్నపిల్లల ఆరోగ్యం కొరకు ప్రార్థన చేస్తున్నాం. వాతావరణం మారి ఎంతో మంది నాయన చిన్న బిడ్డలు హాస్పిటల్లో ఉన్నారు. కణాలు తగ్గి జ్వరాలు వచ్చి రకరకాల బలహీనతలతో ఉన్నారయ్యా. దయచేసి చిన్నపిల్లలు మీరు జ్ఞాపకం చేసుకోండి. చిన్నపిల్లలు లాంటి వారిదే కదా పరలోక రాజ్యం. దేవా, చిన్న బిడ్డలు బాధ ఎవరికి చెప్పుకుంటారనయ్యా. యేసు నామములో వారి మీదకి నీ చేయి దిగివచ్చును గాక. ఈ క్షణమే వారు స్వస్థత పొందుదురు గాక. ప్రార్థనలు ఎంతమంది అయితే ఏకూపిస్తున్నారు, ఎంతమంది కొరకే విజ్ఞాపన చేస్తున్నారు, యేసు నామములో వారందరి జీవితాల్లో మహిమ కలిగిన నీ కార్యాలు జరుగును గాక. ప్రతి రోగము చిన్న బిడ్డలను వదిలిపోవును గాక. నీకు వందనాలు చెల్లిస్తున్నాం నా తండ్రి. అలాగే కడుపులో నొప్పి ఉన్న వారి కొరకు ప్రార్థన చేస్తున్నాం. గుండె వ్యాధులు కలిగిన వారికి ప్రార్థన చేస్తున్నాం. గుండెలో రంధ్రాలు ఉన్న వారి కొరకు ప్రార్థన చేస్తున్నాం. గుండె పెరిగిన వారి కొరకు, గుండెలో అయిన రకరకాల బలహీనతలు ఉన్న వారి కొరకు ప్రార్థన చేస్తున్నాం. గుండెను సృష్టించింది నీవు కదయ్యా, రూపించింది నీవు కదా, జీవాన్ని ఇచ్చింది నీవు గనక ప్రభువా జ్ఞాపకం చేసుకోండి. గుండెలో ఉన్న ప్రతి బలహీనత యేసు నామములో ఈ క్షణమే తొలగిపోవును గాక.
మాకు అసాధ్యమే కానీ నీకు సమస్తము సాధ్యమే కనుక ఈ కార్యాలు చేసినందుకు కృతజ్ఞతలు చెల్లిస్తున్నామయ్యా. అలాగే ఈరోజు యాక్సిడెంట్ అయి అనేక మంది హాస్పిటల్లో ఉన్నారు. రకరకాల కారణాల చేత హాస్పిటల్లోనే కొన్ని దినాలుగా మగ్గుతూ ఉన్నారయ్యా. ఎంతో నరక వేదన ప్రభువా, ఎవరు పట్టించుకునే పరిస్థితి అయ్యా. వైద్యుల ద్వారా వైద్యం అందిస్తూ ఉండగా యేసు నామములో ఆ వైద్యం సెట్ అగును గాక. నిశ్చితమైతే నీకు ఇష్టమైతే వైద్యంతో కూడా పని లేకుండా నీ చెయ్యి వారి మీదకి వచ్చి వారంతా రక్షణ పొంది స్వస్థత పొందుదురు గాక. వారి పాపములు క్షమించబడి వారి ఆరోగ్యము పొందుదురు గాక. ఇప్పటికే నాయన మరణ పడకలో ఉన్న వారిని జ్ఞాపకం చేసుకోమని తిరిగి లేవనెత్తండి. యాక్సిడెంట్స్ లో ఉన్న వారి కొరకు ప్రార్థన చేస్తున్నాం. వారికి మీరు స్వస్థత కలుగు చేయండి ప్రభువా. అలాగే దేశంలో ఎలాంటి వైరస్లు రాకుండా సహాయం చేయండి. గతంలో మేము కొన్ని సంవత్సరాలు ఇబ్బంది పడ్డాం ప్రభువా, కరోనా వల్ల కావచ్చు, రకరకాల తెగుళ్ళ వల్ల. ఇంకెన్నడూ మా దేశంలోకి తెగులు రాకుండా మీ కనికరాన్ని రానివ్వమని ప్రార్థన చేస్తున్నాం. మీ చెయ్యి మా దేశానికి అడ్డు పెట్టండి ప్రభువా. మా దేశం చుట్టూ మీరు ప్రాకారమై ఉండండి అయ్యా. అలాగే HIV AIDS రోగుల కొరకు ప్రార్థన చేస్తున్నాం. మొదట వారికి ధైర్యం కలుగు చేయండి, విశ్వాసం కలుగు చేయండి. నీకు సమస్తము సాధ్యమైన మాట వారు పూర్తిగా నమ్మునట్లుగా సహాయం చేయండి. యేసు నామములో ఆ ప్రాణాంతకమైన వ్యాధులు తొలగిపోవును గాక. ఇది మొదలుకొని వారు ఆరోగ్యము పొందుకొని నీ నామానికి మహిమకరంగా సజీవులుగా సంచరించుదురు గాక. ప్రభు వారికి మంచి ఆరోగ్యం ఇచ్చి బలపరచండి. ఇదిగో ఈ రోజు మేము ప్రార్థించిన ప్రార్థనలన్నీ కూడా యేసు నామములో సాక్ష్యాలుగా మారును గాక. మరలా మేము ఆ సాక్ష్యాల ద్వారా నీ నామాన్ని మహిమపరచాలయ్యా. ఎంతమంది అయితే దేహంలో బాగలేదని చేయబెట్టారో ఆ ప్రాంతంలో యేసు నామములో మీ చేయి ఉంచండి అయ్యా. మీ గాయపడిన హస్తం ఉంచండి అయ్యా. వారికి స్వస్థత శీఘ్రముగా కలుగును గాక. ప్రతి వ్యాధి కూడా తొలగిపోవును గాక. నీకే వందనాలు, కృతజ్ఞతలు చెల్లిస్తూ యేసు నామములో అడిగి ప్రార్థించి పొందుకొని ఉన్నాము మా తండ్రి. ఆమేన్. మన జీవితాల్లో రోగాల్ని తొలగించి స్వస్థత కలుగు చేసిన దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. స్తోత్రం 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 స్తోత్రం. మరణ పడకలో ఉన్నవారిని సైతం దేవుడు లేవనెత్తినందుకు స్తోత్రాలు చెల్లిద్దాం. స్తోత్రం 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 స్తోత్రం. ప్రజలందరినీ దేవుడు కనికరించి వ్యాధుల నుంచి విడిపించినందుకు స్తోత్రాలు చెల్లిద్దాం. స్తోత్రం అయ్యా, స్తోత్రం 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 స్తోత్రం. చాలా సంతోషం. ఈ సమయంలో చాలా ముఖ్యమైన అంశం కోసం మనం ప్రార్థన చేద్దాం. ఈరోజు ఉద్యోగాలకు వెళ్ళే వాళ్ళు ఉన్నారు, జీవనోపాధి కోసం వెళ్ళే వాళ్ళు ఉన్నారు. వారికి క్షేమం కలగాలని, వారి ప్రయత్నాలు సఫలపరచబడాలి. ఇంకా చాలా విషయాలు ఉన్నాయి. ఈరోజు ప్రజలు ఎదుర్కొనే సమస్యలు, వాటన్నిటి కోసం దైవజనుడు సీమోన్ అన్న ప్రార్థిస్తారు. అందరం కలిసి ఏకీపిద్దాం. ఈరోజు దేవుడి కృప, దేవుడు హస్తం ఈరోజు ఉదయం నుంచి సాయంత్రం వరకు మనకు తోడుగా ఉండి మన సమస్త కార్యాలు జయమివ్వాలి. స్తోత్రాలు చెల్లిద్దాం. స్తోత్రం 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 స్తోత్రం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, నీ కొందనాలు దేవా. గడిచిన కాలం అంతా కూడా నీ దయ కలిగిన రెక్కల నీళ్ళు మమ్మల్ని భద్రపరిచి హల్లెలూయా వేకుజామున నీ పాదం మీద సమకూడి అనేక మంది కొరకు ప్రార్థించడానికి మీరు మాకు ఇచ్చిన అవకాశమును బట్టి నీకు స్తోత్రాలు దేవా. ఇప్పటి వరకు మీరు అనేక ప్రార్థనలు ఆలకించి ఉన్నారు, అందును బట్టి నీ కొందనాలు. ఇదిగో మా దేశంలో ఉంటే సమస్యల కొరకు మేము ప్రార్థిస్తూ ఉండగా మీరు సెవయొగ్గమని మా ప్రార్థనకు జవాబును దయచేయమని దయతో కృప చూపి సహాయం ఇచ్చేయండి. వేకుజామున లేచినైనా అనేక మంది నా తను వారు పని పాటలకు వెళుతుండగా వారందరికీ నీ కూడా నీ తోడు ఉంచండి, నీ కాపుదలు ఉంచండి దేవా. నీకు స్తోత్రాలు. ఉద్యోగాలకు వెళుతున్న వారికి క్షేమాన్ని భద్రతను దయచేయండి. వారు చేస్తున్న ఉద్యోగాలనైనా సక్రమంగా చేయడానికి సహాయం ఇచ్చేయండి దేవా. నీకు స్తోత్రాలు. అలాగే ఉద్యోగ ప్రయత్నాల్లో ఉన్న వారిని కూడా మీరు దర్శించండి దేవా. వారిని కన్న తల్లిదండ్రులు వారి కష్టార్జితంలో నుంచి బిడ్డలను ప్రేమించి చదివించి ఉన్నారు దేవా. ఇదిగో వారి చదివిన చదువులకు నా తండ్రి ఉద్యోగాలను మీరు దయచేయండి దేవా. దయతో కృప చూపి సహాయం ఇచ్చేయండి తండ్రి. ఇదిగో కుటుంబాల్లో విభేదాలు గొడవలు జరుగుతూ ఉన్నాయి. దయతో నీ కృపలో జ్ఞాపకం చేసుకోమని, ఆ విభేదాలు మీరు తొలగించమని, అపవాదైన సాతాన క్రియలు లయపరిచినైనా వారంతా కూడా నా తండ్రి క్షేమంగా ఉండటానికి సహాయం ఇచ్చేయండి. వారి కుటుంబాల్లోకి మీరు ప్రవేశించండి. సమాధానకర్తగా నువ్వు ఉన్నావు దేవా. ఇది వారి కుటుంబాల్లో సమాధానం కలుగునట్లు సహాయం ఇచ్చేయమని అడుగుతున్నాము తండ్రి. నీకు స్తోత్రాలు. అలాగే నా తండ్రి లారీలు, కార్లు, ఆటోలు, ఇదిగో బస్సులు, ట్రైన్లు, విమానాలు, ఇదిగో నా తండ్రి సముద్ర ప్రయాణంలో ఉన్నవారు అనేక మందిని నీ కృపలో జ్ఞాపకం చేసుకుని వారందరికీ కూడా క్షేమాన్ని భద్రతను దయచేయండి దేవా. వారు ఎక్కడికి వెళ్ళినా నీ దేవదూతల కాపుదల వారికి ఉంచండి. వారందరినీ కూడా నీ స్వాధీనంలో తీసుకొని నడిపించండి దేవా. అలాగే కోర్టులో కేసులు, గొడవలు ఉన్న వారిని మీరు దృష్టించండి దేవా. ఇదిగో కేసులన్నీ కూడా మీరు తొలగిపోవటానికి సహాయం ఇచ్చేయండి. వారందరూ కూడా సమాధాన పూర్వకంగా జీవించడానికి కృప చూపించండి దేవా. ఆ కోర్టు కేసులన్నీ కూడా కొట్టివేయబడాలి దేవా.
అందరూ కూడా నెమ్మది కలిగి జీవించాలి. దయతో సహాయం చేయండి తండ్రి, నీకు స్తోత్రాలు. అనేక మంది నా తండ్రి ధన సహాయం కొరకు అర్థిస్తా ఉన్నారు దేవా. ఇదిగో బ్యాంకుల ఎదుగు వెళ్తా ఉన్నారు, ప్రయత్నాలు చేస్తా ఉన్నారు. ఇదిగో నా తండ్రి వారి ప్రయత్నాలు సఫలీకృతం కావడానికి సహాయం చేయండి దేవా. అడ్డగింపు చూస్తున్న ప్రతి దురాత్మలను, అంధకార శక్తులను బంధించి ఆ బిడ్డలకు చేయూతను అనుగ్రహించిన ఆయన చక్కగా వారి పనులు జరగటానికి మీరు కృప చూపించండి. బ్యాంక్ సమస్యలను దూరపరచండి దేవా. అలాగే అప్పుల బంధకాల్లో ఉన్న వారిని మీరు దర్శించండి దేవా. ఇదిగో నాయన అప్పుల బంధకాల నుంచి వారు విడుదల పొందినట్లు సహాయం చేయండి. వారికి నీ సన్నిధి, నీ కాపుదల వారికి తోడుగా ఉంచి నడిపించండి దేవా. వారికి క్షేమాన్ని, భద్రతను దయచేయండి తండ్రి, నీకు స్తోత్రాలు. అలాగే భార్య భర్తల మధ్య గొడవలు పెడుతున్నటువంటి దురాత్మలు మీరు బంధించండి. వారు సమాధానం కలిగి జీవించినట్లు సహాయం ఇచ్చేయండి. వారి కుటుంబంలో ఉన్నటువంటి గొడవలను మీరు తొలగించండి దేవా. వారికి నెమ్మదిని, భద్రతను దయచేయండి తండ్రి, నీకు స్తోత్రాలు. అలాగే సొంత ఇల్లు లేని వారు అనేక మంది ఉన్నారు ఈ దేశంలో నా తండ్రి. అనేక మందికి గృహాలు మీరు అనుగ్రహించండి. అనుగ్రహిస్తున్నందుకై నీకు స్తోత్రాలు దేవా. అనేక మందికి ఇచ్చినందుకై నీకు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాము తండ్రి. అలాగే స్కూల్ కు వెళ్తున్న వారు, కాలేజీలకు వెళ్తున్న విద్యార్థులను మీరు దర్శించండి దేవా. ఇప్పటి వరకు నా తండ్రి వారు చక్కగా చదివి నా తండ్రి ఎగ్జామ్స్ రాసి ఉన్నారు దేవా. ఇంకా అనేక మంది రాయిపోతా ఉన్నారు దేవా. రాసిన వారిని బట్టి నీ కృతజ్ఞతలు దేవా. వారిని పాస్ చేయించినందుకై నీ కృతజ్ఞతలు దేవా. ఎవరైనా ఫెయిల్ అయి ఉంటే నా తండ్రి దయతో నీ కృపలో జ్ఞాపకం చేసుకోండి. వారు ఎక్కడా కూడా కృంగిపోకుండా నా తండ్రి ధైర్యంగా జీవించినట్లు సహాయం చేయండి. వారు మరి ఒకసారి రాసి పాస్ అవటానికి సహాయం చేయండి దేవానికి స్తోత్రాలు. కృంగితలను వారి నుంచి దూరపరచండి దేవానికి వందనాలు. ఇంకా వెళుతున్న రాయిపోతున్న విద్యార్థులు కూడా నీ కృపను తోడుగా ఉంచి నడిపించండి. వారు చక్కగా ఇదిగో నా తండ్రి ఎగ్జామ్స్ రాయటానికి సహాయం చేయమని, నీ సన్నిధి, నీ కాపుదల వారికి తోడుగా ఉంచి నడిపించమని నజరేయుడగు యేసు నామములో అడుగుచున్నాము దేవా. దయతో నీ కృపలో జ్ఞాపకం చేసుకోండి తండ్రి, నీకు వందనాలు. ఇదిగో నా తండ్రి పిరికితనము, దురాత్మల నుండి విడుదల కలుగజేసే దురాత్మలను మీరు బంధించండి దేవా. వారికి విడుదల కలుగజేయండి దేవా. ధైర్యపరచు ఆత్మనే నేను మీకు ఇచ్చి ఉన్నానని సెలవిచ్చున్నా దేవా. అనేక మందిని ధైర్యపరచండి. భయపడవద్దని అనేక మార్లు బైబిల్లో రాసి ఉన్నావు దేవా. ఇదిగో నా తను అనేక మంది ధైర్యంగా ఉండటానికి సహాయం చేయండి తండ్రి, నీకు స్తోత్రాలు. ఈ రోజు సేవ ప్రారంభిస్తున్న బిడ్డలందరినీ కూడా నీ కృపలో జ్ఞాపకం చేసుకోండి. వారికి నీ క్షేమాన్ని, భద్రతను దయచేయండి దేవా. వారు ఎక్కడికి వెళ్ళినా నాయనా నీ సన్నిధి వారికి తోడుగా ఉంచి నడిపించండి దేవా. ప్రతి విధమైన దురాత్మల దాడిని మీరు అడ్డగించిన ఆయన ఇదిగో వారికి క్షేమాన్ని, భద్రతను దయచేయండి. చక్కగా సేవ చేయడానికి మీరు కృప చూపించండి దేవా. ఇది వారికి నీ మార్గాన్ని సరళము చేయండి దేవా. చక్కగా సేవ చేయడానికి మీరు కృప చూపించండి తండ్రి. ఈ రోజు సువార్తను ప్రకటిస్తున్న వారికి నా తండ్రి నీ క్షేమాన్ని అనుగ్రహించండి దేవా. చక్కగా నీ సువార్త గింజలు చల్లటానికి, అనేక ఆత్మను సంపాదించడానికి నీ కృపను తోడుగా ఉంచి నడిపించండి. నీ ఆత్మను వారిపై కుమ్మరింపజేయండి దేవా, నీకు స్తోత్రాలు. ఇదిగో ఈ రోజు హాస్పిటల్కి వెళ్తున్న వారికి నీ తోడుంచు దేవా. వారి రిపోర్ట్లన్నీ కూడా నార్మల్ గా రావడానికి సహాయం ఇచ్చేయండి. వారి రిపోర్ట్లన్నీ కూడా మంచిగా రావాలి దేవా. వారు సంతోషంగా గృహాలు చేరాలి దేవా. వారి రోగాలన్నీ కూడా లయమైపోవాలి తండ్రి. దయతో కృప చూపి సహాయం చేయండి తండ్రి, నీకు స్తోత్రాలు. ఈ రోజు నూతన మందిర పనులు ప్రారంభిస్తున్న వారిని కూడా మీరు దర్శించండి దేవా. ఏ దైవజనుడు కూడా భయపడకూడదు దేవా. ధైర్యంగా నీపై ఆనుకొని పని చేయడానికి సహాయం ఇచ్చేయండి. వారికి రావాల్సిన దీవెనలు, ఆశీర్వాదాలు మీరు మెండుగా దయచేయండి. ఆ మందిరాలకు కావాల్సినటువంటి ప్రతి విధమైన అవసరత అక్కడ మీరు తీర్చండి దేవా. వారికి స్థలాలు అవసరమైతే స్థలాలు ఇప్పించండి దేవా. ఇదిగో నా తండ్రి వారికి కావాల్సిన సరుకులు సమస్తాన్ని కూడా మీరు సమకూర్చండి దేవా. చక్కగా ధైర్యంగా నీ మందిరాలు కట్టడానికి సహాయం చేయండి దేవా, నీకు స్తోత్రాలు. ఈ రోజు దేవా నువ్వు మా అందరితో కూడా మీరు మాట్లాడండి. అనేక మందిని ధైర్యపరచండి దేవా. మమ్మల్ని బలపరిచేది నీ మాట నాయన. చనిపోబోతున్న వారిని నా తను ధైర్యపరిచి తిరిగి సజీవులుగా ఉండనిచ్చేది నీ మాట దేవా. ఆత్మహత్యలను అడ్డగించింది నీ మాట దేవా. అనేక మందిని బ్రతికిస్తుంది నీ మాట దేవా. దయతో నీ కృపలో జ్ఞాపకం చేసుకుని ఈ రోజు నీ దాసుని ద్వారా మా అందరితో కూడా మాట్లాడమని, నీ నామానికి మహిమ తెచ్చుకోమని, అనేక మందిని సజీవులుగా నిలబెట్టమని నజరేయుడగు యేసు క్రీస్తు అధికారం కలిగిన నామములో వేడుకొని ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. నా ప్రార్థనలు ఆలకించువాడవు, నా మనవులకు చెవియొగ్గెదవు. నా ప్రార్థనలు ఆలకించువాడవు, నా మనవులకు చెవియొగ్గెదవు. అంతులేనిదయ్యా నీ అనురాగము, అంతులేనిదయ్యా నీ అనురాగము. అమరం అతి మధురం నీ దివ్య స్నేహము, అమరం అతి మధురం నీ దివ్య స్నేహము.
అందుకొనుము దేవా ఆరాధన, నా దీన స్తుతి నివేదన, అందుకొనుము దేవా ఆరాధన. హల్లెలూయా. చాలా సంతోషం. జూమ్లో ఉన్న వాళ్ళు దయచేసి కెమెరా ఆన్ చేయండి. మీరు జూమ్లోకి లాగిన్ అవ్వడానికి ప్రయత్నం చేయండి, ఎందుకంటే మిమ్మల్ని మేము ముఖాముఖిగా చూడగలుగుతాం. విషయాలు గమనించండి. జూమ్లో ఉన్న వారందరికీ హృదయపూర్వకమైన వందనాలు. లైవ్లో ఉన్నవారు జూమ్లో పాల్గొనండి. ఈ సమయంలో మనందరం కలిసి ప్రార్థన చేద్దాం. దేవుడు ఒక మాట చెప్పాడు, ప్రార్థన యందు మీరు విసుగక ప్రార్థన చేయండి. ఎందుకంటే ప్రార్థన చేసేటప్పుడు విసుగు కలిగిద్ది, విసుగు పుట్టిస్తాడు సైతాన్. పాటలు పాడేటప్పుడు బాగానే ఉంటుంది, వాక్యం వినేటప్పుడు బాగానే ఉంటుంది, గంటలు గంటలు ప్రార్థించి వాక్యం చెప్పుకుంటాం, పాటలు పాడతాం, కానీ ప్రార్థన చేయాలంటే మన వల్ల కాదు. కారణం ఏంటంటే ప్రార్థన చేస్తే సాతాను పునాదులు కదులుతాయి, సాతాను క్రియలు లయపరచబడతాయి, కనుక వాడు విసుగు తెప్పిస్తాడు. కాబట్టి మనం విసుక్కోకూడదు. ఈరోజు మన దేశం కోసం ప్రార్థన చేద్దాం. భారతదేశం నా మాతృభూమి అంటాం కదా, భారతీయులందరూ నా సహోదరి సహోదరులు అన్న మాట ప్రకారం మన దేశ క్షేమం కొరకు ప్రార్థన చేద్దాం. చేతులెత్తుదాం మన దేశం కోసం. దేశాన్ని స్వస్థపరచునట్లుగా, దేవుడు కదిలి దేశ ప్రజలను బాగు చేయనట్లుగా మనం ప్రార్థన చేద్దాం. ప్రేమగలిగిన మా తండ్రి, మహాపరిశుద్ధులకు దేవానికి స్తోత్రాలు, కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం. ఈరోజు మా దేశం పక్షాన మేము చేతులెత్తుతున్నామయ్యా. మా దేశం మీదకి మీ కనికరం రానివ్వండి. దాదాపు 140 కోట్ల కంటే ఎక్కువ మంది ప్రజలు ప్రభువా, నిన్నవే ప్రజలను కనికరించావు కదా, మా దేశ ప్రజలను కనికరించండి నా తండ్రి. నీకు స్తోత్రం 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 స్తోత్రములు తండ్రి. మహాపరిశుద్ధుడా, ప్రేమ స్వరూపి, నీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నామయ్యా. నా ప్రభువ, ఈ వేకుజాము ప్రార్థనలో నా ప్రభువ ఇప్పటి వరకు చేసిన ప్రతి ప్రార్థన మీరు అంగీకరించి ఉన్నారు. మా పక్షమే మీరు జవాబు ఇచ్చి ఉన్నారు. కృతజ్ఞతలు చెల్లిస్తున్నామయ్యా. మరొక విషయమై నీ పాదాలను అర్జించి ఉండగా నా ప్రభువ ఈ ప్రార్థన కూడా నిశ్చయమైన జవాబు నీ సన్నిధి నుండి బయలుదేరి వచ్చునుగాక. మీరు సమాధానం దయచేదురుగాక. నైనా ప్రాముఖ్యంగా నాయన ఈ సమయంలో మా దేశం నిమిత్తమే ప్రార్థన చేస్తున్నాం. దేశంలో నా ప్రభా ఉన్న అప్పుల సమస్యను యేసుక్రీస్తు నామములో మీరు తొలగించుదురుగాక. అతివృష్టి అనావృష్టి అన్నట్లుగా నా ప్రభా అక్కడక్కడ కరువులు నా ప్రభా ఇబ్బందులు ఏర్పడుతున్న పరిస్థితి, అప్పుల సమస్యలు యేసుక్రీస్తు నామములో దూరం అయిపోవునుగాక. దేవా సమృద్ధి మీరు దయచేయుదురుగాక. నాయన దేవా కృపను అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాను. నా దేశంలో నా ప్రభా మారుమూల ప్రాంతాల్లో నా ప్రభా ఎన్నో ప్రాంతాల్లో సువార్త లేదు నా ప్రభా. ఎంతో మందికి నువ్వంటే తెలియదు నా ప్రభా. నేను ఇదిగో నువ్వు తెలియని ప్రాంతాలన్నిటిలో నా ప్రభా సువార్త విస్తృతంగా వ్యాపించునుగాక. క్రీస్తు యేసు నామములో సువార్త విస్తరించడానికి మీరు మార్గాలు తెరచుదురుగాక. ఎంతో కృప చూపించమని ప్రార్థన చేస్తున్నానయ్యా. దేవా ఈరోజు నా ప్రభా దేశంలో నా ప్రభా ఎంతో మంది సేవకులు నా ప్రభా ఆత్మను కోల్పోయిన పరిస్థితి, అభిషేకం దూరం చేసుకున్న పరిస్థితి, నాయన ఇదిగో భారభరితమైన హృదయాలు లేని పరిస్థితి నా ప్రభా. దేశంలో ఉన్న సేవకులందరి మీదకి నా ప్రభా ఆత్మ అభిషేకము బలముగా దిగి వచ్చునుగాక. నీ ఆత్మ చేత ప్రతి ఒక్కరూ నింపబడుదురుగాక. వారి ద్వారా గొప్ప గొప్ప కార్యాలు జరగాలి. ఉద్యమం రగడానికి కృప దయచేయండి. ఆనాడు ఆది అపోస్తల కాలంలో ఉన్న ఉద్యమం నా ప్రభా ఈనాటి సేవకులలో కూడా కదిలించమని ప్రార్థన చేస్తున్నాను. కృపతో కనికరించండి నా ప్రభా. ఈ రోజు దేశంలో నా ప్రభా అక్కడక్కడ తుఫానులు, భూకంపాలు, సునామీలు ఏర్పడుతున్న పరిస్థితి నా ప్రభా. ఈ రోజు నాయన ఎంతో ఇబ్బంది నా ప్రభా. నువ్వు వ్యాపారాలు చేసుకున్నవారు కానీ, చదువుకునేవాళ్ళు కానీ, ఉద్యోగాలు చేసుకున్నవారు కానీ నా ప్రభా ఈ తుఫానుల వల్ల చాలా ఇబ్బంది అవుతున్న పరిస్థితి. యేసుక్రీస్తు నామములో నాయన తుఫానులన్నీ కంట్రోల్ అవునుగాక. వర్షపాతము తగ్గిపోవునుగాక. ఏ సందర్భంలో వర్షం అవసరమో, ఎప్పుడు వర్షము నాయన కావాలో ఆ సందర్భంలోనే మీరు దయచేయండి అయ్యా. దేవా కృపను అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాను. ఇదిగో నా ప్రభా రాజకీయ నాయకులు నా ప్రభా క్రీస్తు దేవునిగా నమ్మడానికి కృప దయచేయండి. ఈ రోజు నా ప్రభా అధికారులందరికీ నా ప్రభా నీవు నిజమైన దేవుడు అని, నీవే సృష్టికర్తవని తెలియదు నా ప్రభా. దయతో అధికారులందరినీ మీరు దర్శించండి నా ప్రభా. నా దేశంలో నా ప్రభా వాలంటరీ కానించి నా ప్రభా ప్రధానమంత్రి వరకు నా ప్రభా చిన్న అధికారి నుండి పెద్ద అధికారి వరకు మీరందరినీ దర్శించండి అయ్యా. వారి మనోనేత్రాలను వెలిగించండి అయ్యా. వారికి కూడా రక్షణ భాగ్యాన్ని దయచేయండి. వారికి మారు మనసును కలుగ చేయండి. వారి మీద దురాత్మలను బంధించండి.
అధికారి నా ప్రభు న్యాయంగా పరిపాలన చేస్తేనే కదయ్యా నా ప్రభు నీ ప్రజలందరూ నెమ్మదిగా ఉండగలిగేది నా ప్రభు. ఈ రోజు అధికారుల్లో న్యాయం లేదు నాయన, నీవు అన్యాయమే వారిలో విస్తరిస్తుంది. కారణం సృష్టికర్త అయిన నీవు వారికి పరిచయం కాకపోవడమే నాయన. నీవు ఎవరిలో అయితే నివసిస్తావో వారిలో అన్యాయానికి చోటు ఉండదు నా ప్రభు. న్యాయమే వారిలో విస్తరించింది ప్రభు. నీవు వారిలో నివసించండి, వారిని రక్షణలోనికి నడిపించమని ప్రార్థన చేస్తున్నాను. వారి మీద దురాత్మలను తొలగించండి నా ప్రభు. రక్షణ దయచేయమని ప్రార్థన చేస్తున్నాను. నీకు కృతజ్ఞతలు చెల్లిస్తున్నానయ్యా దేవా. ఈ రోజు దేశంలో ఉన్న చిన్న చిన్న పిల్లలే నా ప్రభు చిన్న చిన్న అలవాట్లకు బానిసలైపోయి వారు పెరిగి పెద్ద నా ప్రభు దొంగలుగా మారుతా ఉన్నారు నా ప్రభు. ఇబ్బందికరమైన పరిస్థితుల్లో వారు ప్రజలు నడిపిస్తా ఉన్నారు నా ప్రభు. దొంగతనాలు ఆగిపోవాలి నువ్వు నా ప్రభు. అలాగనే నా ప్రభు మరికొంతమంది దొంగ బోధకులు తయారవుతున్నారయ్యా. సత్యానికి విభిన్నమైన బోధనలు బోధిస్తా ఉన్నారు. దొంగ బోధనని పెకిలించబడడానికి కృప దయచేయండి దేవా. దుర్బోధనని యేసు నామమున కుక్కటి వేలుతో సహా పెకిలించబడును గాక. సత్య సంబంధమైన బోధనలు విస్తరించడానికి కృప దయచేయండి. కనికరించమని ప్రార్థన చేస్తున్నానయ్యా. నా దేశ ప్రజల మీదకి నీ కనికరాన్ని రానివ్వండి, నా దేశ ప్రజల మీదకి నీ జాలి రానివ్వండి అని ప్రార్థన చేస్తున్నాను. దేవానికి కృతజ్ఞతలు స్తోత్రాలు చెల్లిస్తున్నానయ్యా. ఆ దేశంలో ఉన్న రైతాంగాన్ని ఒక మారు మీరు దర్శించండి నా ప్రభువా. ఈ రోజు నా ప్రభువా రైతులు నా ప్రభువా చిన్న చిన్న వ్యాపారాలు చేసుకుంటూ నా ప్రభువా వచ్చిన ఆదాయంతో నా ప్రభువా పొలాలు వేస్తున్న పరిస్థితి, కౌలుకు తీసుకొని పొలాలు వేస్తున్న పరిస్థితి. ఈ రోజు నా ప్రభువా గతంలో 2-3 రోజుల నుంచి వర్షం పడతా ఉంది. అక్కడక్కడ వేసిన పంటలు నా ప్రభువా ఈ వర్షానికి చాలా ఇబ్బంది అయిపోయిన పరిస్థితులు అయ్యా. చేతికి వచ్చింది ఇంకా లాభం వస్తుంది అనుకున్నాను ఆయన నేపథ్యంలో ఆయన సంపాదించిన పెట్టుబడి పెట్టిన ధనం కూడా చేతికి రాకుండా కొంతమంది రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. కొంతమంది రైతులు చాలా ఇబ్బందులకు వెళ్ళిపోతా ఉన్నారు. ఆయన పురుగుల మందు తాగి చచ్చిపోతా ఉన్నారు. ఏ పొలాలకు వేసిన పురుగుల మందులు అయితే ఉన్నాయో అవి తాగి వారి ప్రాణాలు తీసుకుంటున్న పరిస్థితి. యేసు క్రీస్తు నామమున ఆత్మహత్యలు ఆగిపోవాలి. రైతులు నా ప్రభు దీవించబడాలి. భారతదేశానికి రైతు వెన్నెముక లాంటి వాడు అన్నావు కదయ్యా. ఈ రోజు రైతులే లేకపోతే మా బ్రతుకులు లేదు ప్రభా. రైతు మీరు కనికరించమని ప్రార్థన చేస్తున్నాను. రైతులందరినీ మీరు దర్శించండి, వారికి క్షేమాన్ని దయచేయండి, వారికి మీరు భద్రత దయచేయమని ప్రార్థన చేస్తున్నాను. ప్రతి ఒక్క రైతుని నీ చేతికి అప్పగిస్తూ దేవా నా దేశంలో ఇంకా ఏ విషయాలు అయితే ఇబ్బందులు ఉన్నాయో ఆ ఇబ్బందులన్నీ తొలగించబడాలి. సస్య సమృద్ధితో నింపబడడానికి కృప దయచేయండి. నా దేశము దీవించబడాలి. నా భారతదేశము వర్ధిల్లాలి నా ప్రభు. కృప దయచేయండి. అభివృద్ధి చెందిన దేశంగా నా దేశాన్ని మార్చి మీరు మహిమనందమని ప్రార్థన చేస్తూ కృతజ్ఞతలు వందనాలు చెల్లిస్తూ యేసు ప్రశస్త నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. మన ప్రార్థన ఆలకించి దేశాన్ని స్వస్థపరిచిన దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. స్తోత్రం 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 స్తోత్రం. దేశాధికారులను రైతుల్ని సైనికుల్ని దేవుడు కాపాడుతున్నందుకు స్తోత్రాలు చెల్లిద్దాం. స్తోత్రం 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 స్తోత్రం. ఈ దేశం అంతటిని దేవుడు రక్షిస్తున్నందుకు స్తోత్రాలు చెల్లిద్దాం. స్తోత్రం 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 స్తోత్రం. చాలా మంచిది. చివరిగా ఒక అంశం కోసం మనం ప్రార్థన చేసుకొని దైవజనులకు సమయాన్ని అప్పగిద్దాం. ఈరోజు మనం ఎంత సంతోషంగా క్రీస్తుని వెంబడిస్తున్నామంటే కారణం మొదట దేవుడు, రెండోది ఆయన వాడుకున్న దైవజనుడు. ఒక జీవితం మన కొరకు ఖర్చు అయిపోతేనే మనం రక్షణలోకి వచ్చాం. మన కోసం దైవజనుడు ఎంతగానో కన్నీరు గార్చి ప్రార్థన చేశాడు. ఎన్నోసార్లు ప్రభు దగ్గర కనిపెట్టుకొని శ్రేష్టమైన ఉపదేశాలు తెచ్చి మనకు అందించి నేటి వరకు మనం నిలిచి ఉండటమే కాదు ఫలించేదానికి దేవుడు కృపను అనుగ్రహించాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. పేతురు బంధకాల్లో ఉన్నప్పుడు పేతురు నిమిత్తం సంఘమంతా కలిసి ప్రార్థిస్తే పేతురు బంధకాలను దేవుడు తొలగించాడు. ఈరోజు సాతాను కూడా దైవజనుని రకరకాల బంధకాలు ఇరిగించాలని, చిక్కించాలని నిరాశలతో, కృంగుబాటులతో, రకరకాల వ్యక్తుల ద్వారా, బలహీనుల ద్వారా దైవజనుని రకరకాలుగా ఇబ్బంది పెడుతున్న పరిస్థితి మనకు తెలుసు. కాబట్టి ఈ బంధకాలన్నీ తొలగిపోవాలి, అనారోగ్య సమస్యలు తొలగిపోవాలి. దైవజనుని క్రొత్త ధైర్యంతో దేవుడు అభిషేకించాలి. నూతన యవనంతో దేవుడు మరలా నింపి ఇంకా బలపరిచి జరిగిన పరిచర్య కంటే మరీ ఎక్కువైన పరిచర్య, ఎక్కువ ఆత్మల రక్షణ, సంఘాల విస్తరణ జరగాలి. కాబట్టి మన ఆత్మీయ నాయకుడు దైవజనులు షాలెమన్న కోసం ప్రార్థన చేద్దాం. అలాగే తండ్రి సన్నిధి పరిచర్యలో ఉన్న ప్రతి సేవకుడు, ప్రతి కుటుంబం, విశ్వాసి, పరిచర్యకులు అందరి కొరకు తండ్రి సన్నిధి అంటే ఎవరు? మనం లైవ్లో ఉన్నవారు, జూమ్లో ఉన్నవారు కూడా తండ్రి సన్నిధి కుటుంబ సభ్యులు కనుక మన కుటుంబం కోసం మనం ప్రార్థన చేద్దాం. దైవజనుల కోసం చేతులు ఎత్తుదాం. దేవానికి స్తోత్రాలు స్తోత్రాలు. మేమంటూ నీ దాసుడికి సహకరించగలిగింది ప్రార్థన ద్వారానే కదా.
ఈ దాసుని ద్వారా అనేక సార్లు ప్రార్థనా సహాయం పొందాం ప్రభువా. ఈ దాసుని ద్వారా ఎన్నోసార్లు నీ ఉపదేశాన్ని పొందామయ్యా. ఆదరించబడ్డాము తండ్రి. కృంగిన వేళ లేవనెత్తబడ్డామయ్యా. ఈరోజు మా దైవ సేవకుడు కొరకు ప్రార్థిస్తున్నాం, మా ఆత్మీయ తండ్రి కొరకు ప్రార్థిస్తున్నాం, ఆత్మీయ నాయకుని కొరకు ప్రార్థిస్తున్నాం. ఈ దాసుడు ఒంటరి వాడయ్యా. ఈ దాసుడికి నీవే తోడు, నీవే దిక్కు, నీవే ఆదరణ, నీవే ధైర్యము, నీవే భరోసానైనా. నీ మాటే జీవము ప్రభువా. నీ మీద ఆధారపడి ఎంతవరకు ఈ సేవను జరిగించాడు. ఏ మనుషుడిని కూడా ఆధారం చేసుకోలేదు, ఏ డబ్బును గాని ఏది కూడా లేకుండా నాయన కేవలం నీ వైపు చూస్తూ సాగిపోయాడు గనుక ఇంతవరకు విజయ పదలో నడిపించినందుకు స్తోత్రాలు. ఎన్నోసార్లు ప్రార్థనలు ఆలకించి జవాబులు ఇచ్చావు. ఈ దాసుడు పలికిన మాటలు రూఢిపరిచావయ్యా. ఈ దాసును చేయి పట్టుకు మీరు నడిపించారయ్యా. ఏలియాకు తోడై ఉన్నట్లుగా, మోషేకు తోడై ఉన్నట్లుగా నీ దాసునికి మీరు తోడై ఉన్నందుకు స్తోత్రాలు అయ్యా. ఈరోజు మరొకసారి ప్రార్థిస్తున్నాం నీ దాసుని కోసం. ఈ దాసుని మీరు కాపాడండి అయ్యా. ఎన్నో రకాల శోధనల చేత కొట్టబడతా ఉన్నాడు, ఎన్నో రకాల నిందల చేత ప్రభువా, ఎన్నో రకాల మాటల చేత బాధించబడతా ఉన్నాడు. ఇంతవరకు నడిపించిన దేవుడు ఇక ముందు నడిపించండి. ప్రతి శోధన యేసు నామములో తొలగిపోవును గాక. ప్రతి నింద కూడా పూదండగా మారును గాక. ఈ దాసుని ద్వారా ఇంకా విస్తారమైన పరిచర్య జరుగును గాక. కృంగుబాటు, నిరాశ యేసు నామములో తొలగిపోవును గాక. నూతన ఉద్యమాన్ని నీ దాసును రగిలించండి అయ్యా. నూతన భారం చేత నీ దాసును నింపండి అయ్యా. క్రొత్త తైలముతో మీరు అభిషేకించుదురు గాక. నవనూతన మార్గాల్లో మీ దాసుని మీరు నడిపించుదురు గాక. ఇంకా బలమైన కార్యాలు నీ దాసుని ద్వారా జరుగును గాక. దాసుడు పూనుకున్న ప్రతి పని యేసు నామములో సఫలపరచబడాలి ప్రభువా. నూరంతలుగా ఫలించాలి నాయన. ఈ దాసుని హృదయ వాంఛలు మీరు తీర్చండి. ఈ దాసుడు చేస్తున్న ప్రార్థనలకు జవాబు దయచేయండి. ఈ దాసుడిని ఇబ్బంది పెడుతున్న ప్రతి బలహీనమైన వ్యక్తిని యేసు నామములో మీరు బలపరచండి అయ్యా. ప్రభువా, జ్ఞాపకం చేసుకోండి. నీ దాసుని బంధకాలు తొలగించండి అయ్యా. ఈ దాసునికి మీరు తోడుగా ఉండండి, ప్రయాణంలో తోడే ఉండండి నాయన. ఎక్కడ ఎటువంటి కీడు అపాయం కలగకూడదు. ఈ దాసుని చుట్టూ మీ దేవదూతల ప్రాకారం ఉంచండి అయ్యా. ఇదిగో నీ దాసుని కోసం చేతులు ఎత్తుతున్నాం నా తండ్రి. ఈ దాసుని ఇంకనూ వాడుకోండి అయ్యా. ఈ దాసుని కుటుంబం కొరకు ప్రార్థిస్తున్నాం. దైవజనురాలకి మంచి ఆరోగ్యము దయచి, బలము దయచి, దీర్ఘాయువు కలుగు చేయి. ప్రతి శోధన యేసు నామములో తొలగిపోవును గాక. ఇచ్చిన బిడ్డల కొరకు ప్రార్థన చేస్తున్నామయ్యా. ఈ బిడ్డలిద్దరిని మీరు అభిషేకించినందుకు స్తోత్రాలు. నీ పరిచర్యకు పిలుచుకున్నందుకు స్తోత్రాలు. నీ దాసుని తర్వాత ప్రభువా గొప్ప పరిచర్య వారి ద్వారా మీరు జరిగించుదురు గాక. కనులారా మేము ఆ కార్యాలన్నీ చూచుదము గాక. దేశాంతరాలు దాటి, ఖండాంతరాలు దాటి నీ సువార్తను మోసుకుని వారు వెళ్ళుదురు గాక. ఏలియా తర్వాత ఎలీషా ఎలాగైతే వాడబడ్డాడో, ఏలియా ఉండగానే ఎలీషా వాడబడట మేము చూడాలి ప్రభువా. అటువంటి కార్యాలు మీరు జరిగించుదురు గాక. చిన్నవారిని ప్రభువా మీరు తోడే ఉండండి. ప్రతి విషయంలో సలహాలు ఇచ్చి, జ్ఞానం ఇచ్చి నడిపించండి నా తండ్రి. నీకు స్తోత్రం. మరి ముఖ్యంగా తండ్రి సన్నిధి మినిస్ట్రీస్ కొరకు ప్రార్థన చేస్తున్నాం. మినిస్ట్రీస్ లో ఉన్న ప్రతి దైవజనుని మీరు బలపరచండి, మంచి ఆరోగ్యాలు దయచేయండి. దైవజనుల మధ్య ప్రేమ ఐక్యతను స్థిరపరచండి, సమాధానాన్ని స్థిరపరచండి. తండ్రి సన్నిధి పరిచారకులను జ్ఞాపకం చేసుకోండి. పరిచారకుల చుట్టూ మీరు ప్రాకారమై ఉండండి అయ్యా. పరిచారకుల కుటుంబాలను మీరు దీవించండి, ఆశీర్వదించండి. ఈ దినమంతా పాపంలో కానీ కిడులో కానీ పడకుండా కాపాడండి ప్రభువా. పరిచారకులను ఇంకను బలపరిచి ఆశీర్వదించండి. అలాగే తండ్రి సన్నిధిలో ఉన్న విశ్వాసాలను జ్ఞాపకం చేసుకోండి. ప్రతి ఒక్కరిని పేరు పేరున మీరు ఆశీర్వదించుదురు గాక. మెయిన్ బ్రాంచ్ కావచ్చు, అలాగనే ప్రభు రకరకాల ప్రాంతాలు ఉన్న బ్రాంచీ సంఘాల్లో ఉన్న విశ్వాసులందరినీ యేసు నామములో మీరు దీవించుదురు గాక. నూరంతలుగా వారిని మీరు ఫలింప చేయుదురు గాక. అలాగే లైవ్ లోను, జూమ్ లోను అనేక మంది మా తండ్రి సన్నిధి కుటుంబ సభ్యులు ఉండగా నాయన వారిని కూడా మీరు బలపరచండి, మీ ఆత్మచేత నింపండి. రాగల దినంలో గొప్ప కార్యాలు వారి జీవితంలో జరుగును గాక. నవనూతనమైన మార్గాల్లో వారిని మీరు నడిపించుదురు గాక. చిన్న బిడ్డ మొదలుకొని పెద్దల వరకు నీ కృపగల హస్తాన్ని వారికి తోడుగా ఉంచండి. ఏది కొదువు లేకుండా సమృద్ధి దీవెన కలుగు చేయండి నాయన. అలాగే తండ్రి సన్నిధిలో నిర్మాణంలో ఉన్న ప్రతి మందిరం కొరకు ప్రార్థన చేస్తున్నాం. మందిరాలు చక్కగా నిర్మితమయ్యే కృప దయచేయండి. స్థలాలు లేని స్థలాలు యేసు నామములో కలుగును గాక. స్థలాలు ఇచ్చుదువు గాక. దేవా స్థలాలు ఉన్న స్థలాల్లో నైనా సేవా స్థలాల్లో యేసు నామములో మందిరాలు కట్టబడును గాక. ఆటంక అవరోధాలు తొలగిపోవును గాక. ఆర్థికంగా కూడా నీ దాసులకు మీరు సపోర్ట్ చేయండి అయ్యా. ఆర్థికంగా మీరు దీవించమని ప్రార్థన చేస్తున్నాం. అలాగే కొన్ని సంఘాల్లో ప్రభువా సంఘాలు కట్టబడ్డాయి. యేసు నామములో సంఘాలు విస్తరించును గాక. లెక్కకు మించి అభివృద్ధి పొందును గాక. వేవేల ఆత్మలు రక్షించబడును గాక. ఇంకా నూతన బ్రాంచ్ని మీరు లేవనెత్తండి అయ్యా. నూతన సేవకుల్ని మీరు లేవనెత్తండి అయ్యా. పేరు పెట్టి పిలవండి ప్రభువా. గుండెల్లో భారం దయచేయండి అయ్యా. విశ్వాసంతో నింపండి ప్రభువా. వెన్ను తట్టి నడిపించండి అయ్యా. నవనూతనమైన సేవకులు యేసు నామములో క్రొత్త తైలముతో అంటబడి నీ కొరకు లేచుదురు గాక. బలపరచండి ప్రభువా, బలపరచండి.
అలాగే తండ్రి సన్నిధి పరిచర్యకు ఇబ్బందిగా ఉన్న ప్రతి వ్యక్తిని కూడా మీరు దర్శించండి, మాట్లాడండి. నీకు విరోధముగా రూపింపబడిన ఏ ఆయుధం వర్ధిల్లదు అన్నారు కదా. యేసు నామములో ఆయుధాలన్నీ మార్పు చెందును గాక, ఆయుధాలన్నీ తొలగిపోవును గాక, ఈ దాసునికి మాకు విజయం కలుగును గాక. అలాగే తండ్రి సన్నిధి పరిచర్య ద్వారా మీరు అందిస్తున్న సంగీత పరిచర్యను బట్టి స్తోత్రం. ఎక్కడెక్కడ పాటలు వినబడుతున్నాయో ఇప్పటికే వేలాది మంది ఆత్మహత్యలు మానేశారు ప్రభువా. ఆత్మహత్యలో ఉన్న వారిని రక్షించారు తండ్రి. పాటలు లింకును అనేక మంది ప్రజలు విని మారుమనసు పొంది ఆదరించబడి నీ కొరకు రేపబడి కృప దయచేయి. ఇంకా నూతన గీతాలని దాసుని హృదయాల్లో మీరు ఉంచండి నాయన. నీకు స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తున్నాం. సత్యదర్శన పుస్తకాన్ని బట్టి నీకు స్తోత్రం. ఇంకా ఆ పుస్తకం ఎంతమంది అయితే చేతుల్లోకి వెళ్తుందో, ఎంతమంది ఆ పుస్తకాలు పంచిపెడుతున్నారు, ఏజెన్సీ ప్రాంతాల్లో ప్రభు పుస్తకాలు ఇస్తూ ఉన్నారు. సినిమా యాక్టర్లకి, రాజకీయ నాయకులకి అందరికీ కూడా ఈ దాసుని ద్వారా రాయించిన సత్యదర్శన పుస్తకం వారి చేతుల్లోకి వెళ్తూ ఉండగా యేసు నామములో వారు రక్షణ పొందుదురు గాక. ఏ వ్యక్తి నశించిపోకూడదయ్యా. అందులో ఉన్న సత్యం వారు గ్రహించే కృప దయచేయండి. ఇంకా నీ దాసునికి నూతన తలంపులు దయచేయండి. ఈ రోజంతా కూడా సంఘానికి, పరిచర్యకి, నీ దాసునికి, విశ్వాసులకి, తండ్రి సన్నిధిలో ఉన్న సేవకులకి, లైవ్లో జూమ్లో ఉన్న వారందరి కొరకు ప్రార్థిస్తుండగా సహాయం చేయండి. ఇప్పటివరకు మా ప్రార్థనలో తోడే ఉన్నావు. మా ప్రార్థనలు మీరు ఆలకించి జవాబు ఇచ్చారని నమ్ముతున్నాం ప్రభువా. ఇక ముందు నీ దాసు నిలిచి మాతో మాట్లాడుతూ ఉండగా నీ దాసులో నుంచి మాతో మాట్లాడండి అయ్యా. నీ దాసుని మరుగుపరచండి ప్రభువా. సూటిగా తేటగా మాతో మాట్లాడు. నీ దాసుని ఆత్మచేత నింపు. నీకే సమస్త మహిమ ఘనత ప్రభావం చెల్లిస్తూ నజరేయుడైన యేసుక్రీస్తు నామమును అడిగి ప్రార్థించి పొందుకొని నామం మా తండ్రి. దైవదాసుని దేవుడు బంధకాల నుంచి విడిపించినందుకు స్తోత్రాలు చెల్లిద్దాం. స్తోత్రం, 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 స్తోత్రం. తండ్రి సన్నిధి సంఘాల్లో ఉన్నటువంటి ప్రతి దైవజనుని దేవుడు నూతనంగా అభిషేకించినందుకు స్తోత్రాలు చెల్లిద్దాం. స్తోత్రం, 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 స్తోత్రం. ఈ దినం మనం చేసిన ప్రార్థనలు అడిగి జవాబు ఇచ్చిన దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. స్తోత్రం, 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 స్తోత్రం. చప్పట్లు కొట్టి ప్రభు నామాన్ని మహిమపరుద్దాం. గట్టిగా కొట్టండి చప్పట్లు.